నమస్కారం. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి యొక్క జయంతి. వీరు అక్టోబర్ 11వ తేదీ 1902 సంవత్సరంలో పూర్వ గుజరాత్ అంటే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో జన్మించారు. వీరికి సంపూర్ణ విప్లవం, బీహార్ సంపూర్ణ ఉద్యమానికి నడిపిన వ్యక్తి. వీరు ఉన్నత విద్య కోసం అమెరికాలో వారి ఎంఏ సోషియాలజీ, అలాగే లోవా యూనివర్సిటీ, అలాగే ఓహియో యూనివర్సిటీలో బిహేవియరల్ సైన్సెస్ చదవడం జరిగింది. వారి యొక్క ఉన్నత విద్య అయిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలోనే ఎంఎన్ రాయ్ గారితో వారికి పరిచయం ఏర్పడటం వల్లనే వారి యొక్క రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలోనూ చేరి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడిగా వీరు ఉన్నారు. కానీ అచ్యుత పట్వర్ధన్, రామ్ మనోహర్ లోహియా, అలాగే అశోక్ మెహతా వారి యొక్క సహచరులతో మనకి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సోషలిస్టుగా నరేంద్ర దేవ్ యొక్క పరిచయం కూడా ఏర్పడడం అనేది జరిగింది. అంటే బీహార్లో ఉద్యమానికి ప్రముఖ పాత్ర వహించారు వీరు. వీరి యొక్క ఇదే కాదు, స్వాతంత్రోద్యమ కాలంలో నాసిక్లో జైలు పాలయ్యారు. తర్వాత ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమంలో అలాగే పాల్గొని తర్వాత ఏంటంటే వీరు పలుసార్లు జైలు జీవితం అనుభవించారు. వారు కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడడానికి, జనతా పార్టీ స్థాపనకి కృషి చేసిన వ్యక్తుల్లో మొదటివారు. వారే ముఖ్యులు. అంటే కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించింది కూడా వీరే. అంచితే వీరిని కూడా జైల్లో పెట్టడం అనేది జరిగిందన్నమాట. అంటే జైల్లో ఉండగానే వీరు ప్రజెంట్ డైరీ అనే ఒక గ్రంథాన్ని కూడా రాశారు వీరు. అంటే వీరు అనంతరం అంటే వీరి యొక్క రాజకీయ జీవితంలో భూదాన్ ఉద్యమం పట్ల ఆకర్షితులై ఈ వినోబా భావే వారు నడిపినటువంటి భూదాన్ ఉద్యమంలో అంటే సర్వోదయ సిద్ధాంతానికి పట్ల గౌరవంతో వీరు భూదాన్ ఉద్యమంలో కూడా పాల్గొనడం అనేది కూడా జరిగింది. అంటే జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో వీరు లోక్సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి గారు ఎన్నికవడానికి, అలాగే నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా ఎన్నికవడానికి కూడా వీరు ప్రధాన కారకులయ్యారు. అంతే భారతదేశంలో సంపూర్ణ విప్లవానికి నాంది పలికిన వ్యక్తిగా, కాంగ్రెసేతర ప్రభుత్వానికి ఏర్పడడానికి ప్రధాన కారకులుగా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారికి భారతరత్న ఇచ్చి 1998లో వారిని గౌరవించుకోవడం అనేది జరిగింది. అంతకుపూర్వమే 1965లోనే మ్యాగ్సెసే అవార్డు అనేది వారికి ప్రకటించడం జరిగింది. ఇదే కాదు, వీరు 2001లో పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. రాష్ట్రభూషణ్ అవార్డు కూడా గ్రహీత వీరు. అంటే వీరి యొక్క ప్రభావితం ఎంత ప్రభావితం చేసినాయి అంటే వీరికి ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా వారి యొక్క ఎమర్జెన్సీని విధించి అందుకు వ్యతిరేకించినందుకు వారు జైలు పాలై ఆఖరి చాలా వాళ్ళు ఆరోగ్యం క్షీణింపు చేసుకున్నారు కూడా వీరు. అందుకోసమే వీరికి గౌరవార్థం వీరికి ఏంటంటే బీహార్లో ఎయిర్పోర్ట్కి వీరి పేరు పెట్టారు, అలాగే ఢిల్లీలో హాస్పిటల్కి వీరి పేరు పెట్టారు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమానిటీస్ ఇండోర్లో ఉంది వీరి పేరు పెట్టారు, అలాగే బీహార్లో ఐఐటి చాప్రాలో ఉంది వీరి పేరు పెట్టడం అనేది జరిగింది. అంటే ఎంతటి సముచిత స్థానం భారత రాజకీయాల్లో వీరికి ఉందో దాన్ని బట్టి వారికి అంత సముచిత గౌరవం అనేది ఆఖరికి అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న వీరికి అవార్డు ఇవ్వడం ద్వారా మన వారిని ఎంతో గౌరవించుకోవడం జరిగింది. అంటే ఓ రకంగా కాంగ్రెసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి భారతదేశంలో ముఖ్య కారకులు వీరే. అందుకే వీరి యొక్క జయంతి సందర్భంగా వారి గురించి మనం ఒక్కసారి తెలుసుకోవటం, మీకు షేర్ చేసుకోవడం అనేది జరిగింది. మరి
మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.